హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ స్టూడెంట్ తెలుగు. ఈ రోజు ఎలా అనిపించింది మార్కెట్ అందరికి? ఓకే, నాకైతే మంచిగా చాలా బాగా అనిపించింది. ఓకే, రేపటి అనాలిసిస్ లోకి వెళ్లే ముందు ఒకసారి మనం రివైండ్ చేసుకుందాం. ఈ రోజు ఏమనుకుందాము. ఇది నిఫ్టీ చార్ట్. నిన్న మనం మోస్ట్లీ నేనైతే ఇవాళ సెల్లింగ్ వెళ్దాం అనుకున్నానండి. నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. బయింగ్ అయితే నేను అంత ఇంట్రెస్ట్ లేను, సెల్లింగ్ వైపు ఉందామని అనుకున్నాం. అలాగే మార్కెట్ కూడా ఒక రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశం కూడా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? ఓకే, ఈ రోజు నా ఎంట్రీస్ చూసుకుంటే ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. నేను క్లియర్ గా చెప్పాను, అప్ సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా రెసిస్టెంట్ పాయింట్ దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ చూద్దామని క్లియర్ గా చెప్పాను. సో నేను ఇవాళ సెల్లే చేశాను, నాకు సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికింది. మార్కెట్ 2:30 తర్వాత కొంచెం బుల్లిష్ స్టార్ట్ అయింది, కానీ మన టార్గెట్ మనకు కంప్లీట్ అయిపోయింది, అది చాలు. ఓకే, నేను నా ఎంట్రీ ఏంటంటే ఇక్కడ తీసుకున్నాను. చాలా మందికి చెప్పాను చాలా సార్లు, ఏ ప్యాటర్న్ కూడా మీకు తెలుసు. ఓకేనా? 1:2 ప్రాఫిట్ బుక్ చేశాను. అండ్ నెక్స్ట్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం. నిఫ్టీలో నేను ట్రేడ్ చేయలేదు, కానీ ఒకసారి ఏం జరిగిందో కూడా ఒకసారి చెక్ చేద్దాం. నిఫ్టీలో కూడా నేను క్లియర్ గా చెప్పాను, రేపు సెల్లింగ్ సైడ్ ఉండబోతున్నాం, మార్కెట్ చాపీ లేదా సెల్లింగ్ సైడ్ ఉండబోతున్నాం అని కూడా క్లియర్ గా చెప్పాను. ఇది కాదా సెల్లింగ్? ఓకే, 15 minutes లో ఒకసారి చెక్ చేద్దాం. ఆపర్చునిటీ కూడా ఎక్కడ వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇది కూడా సేమ్. ఓకేనా? ప్లస్ ఇది ఒక డబుల్ టాప్, దాని మీద సెల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, ఇది ఒక ఎంగిల్ఫింగ్ క్యాండిల్ కూడా. ఓకేనా? అనాలిసిస్ టెక్నికల్ తెలిస్తే ఎలాగైనా సరే ఎంట్రీస్ దొరుకుతాయండి. కాకపోతే మన వ్యూ కరెక్ట్ గా ఉందా లేదా అన్నదే పాయింట్. మనం సెల్లింగ్ అనుకున్నాం, సెల్ సైడే ఉన్నాను, కానీ ఇక్కడ మోస్ట్లీ డే ఎండింగ్ టైంలో మంచి బుల్లిష్ వచ్చింది, కానీ నేను బయింగ్ వైపు అస్సలు లేదు. ఎందుకంటే నాకు ఆపర్చునిటీ వచ్చింది ఈ ప్లేస్ లో, కానీ ఇది ఒక ఫ్లాగ్ కనిపిస్తుందా, కానీ నేను ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకంటే నేను సెల్లింగ్ వైపే ఉన్నాను కాబట్టి నాకు బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా సరే నేను తీసుకోను. ఓకేనా? ఎందుకంటే మన వ్యూ సెల్లింగ్ సైడ్ ఉంది. సెల్లింగ్ సైడ్ ఉన్నప్పుడు బయింగ్ ఆపర్చునిటీ వస్తే తీసుకుంటే ఏమవుతుందంటే మనకి బయింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి, మనం ఎంట్రీ తీసుకున్నాక స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మోస్ట్లీ. అందుకే నేను రూల్స్ కి స్ట్రిక్ట్ అయ్యి ఉంటాను. ఓకే, స్టాక్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. మనకి 3 స్టాక్స్ నిన్న ఏమయ్యాయో. ఫస్ట్ ఇది బంధన్ బ్యాంక్, ఇది బయింగ్ ఇచ్చాను. మీకు క్లియర్ గా చెప్పాను, ఐడియా ఉందా? ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మార్కెట్ బుల్లిష్ గా వెళ్ళిపోతుంది. మన టార్గెట్ కూడా ఇచ్చాను 292, టార్గెట్ కంప్లీట్ అయ్యింది. ఓకేనా? బంధన్ బ్యాంక్ ఇది. కావాలంటే నిన్నటి వీడియో చెక్ చేయండి, పైన కార్డ్స్ లో పెడతాను. నెక్స్ట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఇది కూడా నేను క్లియర్ గా చెప్పాను, ఇది ఫైట్ చేస్తుంది. ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రమే బయింగ్ చూడండి అని క్లియర్ గా చెప్పడం జరిగింది. కానీ నాకైతే ఇక్కడ ఈ స్టాక్ లో అయితే ఈరోజు మంచి ఎంట్రీస్ కనిపించాయి, కానీ నేను ట్రేడ్ చేయలేదు, జస్ట్ అలా చూసాను అంతే. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్స్ తీసుకున్నాను అప్పటికే. సో నాకు డైవర్ట్ అవుతుందని నేను ఇంకా తీసుకోలేదు. ఓకే, ఇక్కడ మంచి బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది. బయింగ్ ఆపర్చునిటీ చూసే వాళ్ళకి ఇక్కడ మంచి అవకాశం, ఛాన్స్ దొరికే ఉంటుంది. ఇదొక ఫ్లాట్ కనిపిస్తుంది, ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్. ఓకే, బట్ నిన్న మనం అనుకున్నది ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే, ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. ఇట్స్ ఓకే.
నెక్స్ట్ స్టాక్ యాక్సిస్ బ్యాంక్. ఇది కూడా నిన్న బయింగ్ అనుకున్నాను. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మాత్రం ఎంట్రీస్ తీసుకుందామని చెప్పడం జరిగింది. ఓకే, ఏబీసీలో ఎంట్రీ తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు, లేదా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా అయ్యింది. ఓకేనా, కాకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్టర్ 2 తర్వాత వచ్చింది. సో కొంచెం అవాయిడబుల్ స్టాక్, ఎందుకంటే ఎంట్రీ వచ్చింది, బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. నేనే చెప్తున్నాను, బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది, కరెక్టే, ఇది టెక్నికలే. కానీ ఆఫ్టర్ 2:30 తర్వాత ఎంట్రీ తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. ఓకేనా, ఇక్కడ చాలాసేపు ఫ్లాగ్ ప్యాటర్న్ మీద కూడా, సారీ, ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కూడా వచ్చింది. అలా కూడా ఎంట్రీస్ తీసుకోవచ్చు. 1:1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆర్టిండ్. ఇది కూడా నేను బయింగ్ ఇచ్చాను. నేను మీకు క్లియర్గా చెప్తున్నానండి, ఎంట్రీస్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో మీకు చెప్తున్నాను. నేను ఈ బాల్ అయితే స్టాక్స్లో ట్రేడ్ చేయలేదు, నేను బ్యాంక్ నిఫ్టీలోనే ట్రేడ్ చేశాను. ఇవి అబ్జర్వ్ చేశాను, లెవెల్స్ మనం నిన్న వచ్చిన లెవెల్స్ అబ్జర్వ్ చేశాను, ఎంట్రీస్ దొరుకుతున్నాయా లేదా అని. కానీ నేను ఎంట్రీ అయితే తీసుకోలేదు. కానీ నేనైతే మోస్ట్లీ ఈ పాయింట్స్లో నేను ఎంట్రీ తీసుకునేవాడిని. ఇది చూసారా, ఇది ఆర్టీ అండ్ ఇది కూడా నేను నిన్న బయింగ్ ఇచ్చాను. ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద నేను ఎంట్రీ తీసుకునేవాడిని. కానీ నేను స్టాక్స్ అవాయిడ్ చేశాను కాబట్టి నేను తీసుకోలేదు. మనం బయింగ్ అనుకున్నాం కాబట్టి బై సైడే ఉండాలి. ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినా సరే సెల్ చేయకూడదు, ఎందుకంటే మనం బై సైడ్ ఉన్నాం, బుల్లిష్ సైడ్ ఉన్నాం కాబట్టి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చినా తీసుకోకూడదు. సో రూల్స్కి స్ట్రిక్ట్ అయి ఉండాలండి. మనం ఏదైనా ఒక రోజులైనా సంపాదించేయాలనేది కాదు, రెగ్యులర్గా మనం ఇన్కమ్ తీయగలగాలి మార్కెట్ నుంచి. అప్పుడైతేనే మార్కెట్లో లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వగలుగుతాం. ఓకేనా, రేపటి అనాలిసిస్ విషయానికి వస్తే, సారీ, ఇంకొక స్టాక్ ఉంది, హ్యాపీయెస్ట్ మైండ్స్. ఇది కూడా నేను బయింగ్ ఇచ్చాను, కానీ ఇది మోస్ట్లీ ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. చూసారా, ఇది ఒక ఫ్లాగ్ లా ఉంది. ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మాత్రం ఎంట్రీస్ తీసుకోండి అని చెప్పాను. బ్రేక్అవుట్ అయింది, కానీ మనకి ప్యాటర్న్స్ రాలేదు, ఏదైనా మంచి సరైన ప్యాటర్న్స్ రాలేదు, సరైన ప్యాటర్న్స్ ఏం రాలేదు. ఇక్కడ ఒక ఫైట్ మీద ఎవరైనా తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ నేనైతే అంత ఇంట్రెస్ట్ లేను. ఓకే, ఇది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ కాబట్టి ఇది అవాయిడ్ చేసేస్తాం. ఓకే, రేపటి విషయానికి వస్తే, అనాలిసిస్ విషయానికి వస్తే, ఫస్ట్ నిఫ్టీ డిస్కస్ చేసి తర్వాత బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. రేపు ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ అంటే తెలుసు కదా, గురువారం ఎక్స్పైరీ. ఆప్షన్ సెల్లింగ్ కాంట్రాక్ట్స్ అన్ని రేపు జీరో అవబోతున్నాయి. సో మోస్ట్లీ రేపు ఏ ఎక్స్పైరీ అయినా సరే రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది, షాపీ కానీ రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది మోస్ట్లీ. కానీ 4 ఎక్స్పైరీల్లో ఒకటి మాత్రం అన్ఈవెన్ జరుగుతుంది, ట్రెండింగ్ అయిపోతుంది. ఏదో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ట్రెండింగ్ అయిపోతుంది, మీకు తెలుసు కదా, అది ట్రెండింగ్ ఎక్స్పైరీ. సో రేపు అయితే నార్మల్ ఎక్స్పైరీ అనుకుంటున్నాను. ఓకే, రేపటి విషయానికి వస్తే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఒకసారి డ్రా చేసుకున్నాం. రేపటి రెసిస్టెంట్ 17,800 అనేది ఒక రెసిస్టెంట్, అలాగే 17,650 అనేది కూడా ఒక రెసిస్టెంట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. $17,800 అనేది ఒక రెసిస్టెంట్, అలాగే 17,650 అనేది కూడా ఒక రెసిస్టెంట్. అలాగే సపోర్ట్ విషయానికి వస్తే 17,500 ఇది ఒక సపోర్ట్ అండి. ఓకే కదా,
రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఎలా ఓపెన్ అయినా సరే ఈ రేంజ్ లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గనక ఈ రేంజ్ ని బ్రేక్ చేసి 17,650 ఓకే అండి 17,650 కనుక బ్రేక్ చేసినా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ ఈ రేంజ్ లో అప్పుడు మన రేంజ్ ఇదవుతుంది 650 నుంచి 800 17,800 మన రేంజ్ ఇదవుతుంది. అర్థమైంది కదా మీకు? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫ్లాట్ గా ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మన రేంజ్ 17,500 నుంచి 17,650 ఇది అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా కొంచెం ఇది బ్రేక్ చేసినా అప్పుడు మన రేంజ్ 650 నుంచి 800 ఈ రేంజ్ లోనే మార్కెట్ ఉండబోతుంది. మోస్ట్లీ రేపు ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇగ్నోర్ చేసేయడం మంచిది, ఎందుకంటే డీకే ఎక్కువగా ఉంటుంది, ప్లస్ విక్స్ కూడా చాలా తక్కువలో ఉన్నాయి కాబట్టి బాగా హ్యూజ్ గా డీకే అవుతుంది. సో ఆప్షన్ బయింగ్ అంత కరెక్ట్ కాదు. ఆప్షన్ సెల్లర్స్ అయితే మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెంట్ విషయానికి వస్తే $39,500 అనేది ఒక రెసిస్టెంట్. అలాగే $38,800 అనేది ఒక సపోర్ట్. అలాగే 38,930 అనేది కూడా ఒక సపోర్ట్. ఈ రెండింటిని జోన్ కింద తీసుకోండి. దీంట్లో ఎలాంటి ట్రేడ్స్ చేయకూడదు. తెలుసు కదా జోన్ అంటే ఏంటంటే ఆ రేంజ్ లో చాపీగా ఉండబోతుందని అర్థం. అందువల్ల ఈ మధ్యలో అయితే ట్రేడ్స్ తీసుకోవద్దు. రేపు మోస్ట్లీ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఎక్స్పైరీ ఉంది కాబట్టి. ఓకే, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ గా ఓపెన్ అయినా సరే ఈ రేంజ్ లోనే ఉండబోతుంది. 39,500 నుంచి 38,900 ఈ 600 పాయింట్స్ రేంజ్ ఇది. చూద్దాం రేపు ఏం జరగబోతుందో. మోస్ట్లీ బయర్స్ అయితే ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళు అయితే అవాయిడ్ చేసేయడం మంచిది. ఓకేనా? నెక్స్ట్ స్టాక్స్ విషయానికి వస్తే రేపటి స్టాక్స్ ఇండియన్ మార్ట్. మోస్ట్లీ రేపు నేను స్టాక్స్ లోనే ట్రేడ్ చేద్దాం అనుకున్నాను. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆప్షన్ బయింగ్ చేయటం లేదు. ఓకే, ఇండియన్ మార్ట్ ఇది నేను సెల్లింగ్ ఇస్తున్నాను, కానీ ఫ్లాట్ గా ఓపెన్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫ్లాట్ గా ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా పైకి వెళ్ళమండి. వెళ్ళిన తర్వాత మన రెసిస్టెంట్ దగ్గర ఏదైనా ఆపర్చునిటీ వస్తే సెల్ చేస్తాను. ఓకేనా? క్లియర్ గా చెప్తున్నాను, రెసిస్టెంట్ దగ్గర మాత్రం ఏదైనా ఆపర్చునిటీ వస్తే తీసుకుంటాను, లేదా ఫ్లాట్ గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే వదిలేస్తాను ఈ స్టాక్ ని. ఓకే కదా? అలాగే నెక్స్ట్ స్టాక్ ఐజీఎల్, దీన్ని కూడా నేను సెల్లింగ్ ఇస్తాను. ఈ జోన్ కింద అంటే 428 బిలో మాత్రం ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేస్తాను. మార్కెట్ ఓపెన్ అవడమే స్టార్టింగ్ 428 పైన కనుక ఓపెన్ అయింది అనుకోండి వదిలేస్తాను. ఇంకా రోజుకి మన లెవెల్స్ లో దొరికితే మాత్రం ఎంట్రీస్ తీసుకుంటాను. ఓకేనా? 428 బిలో మాత్రం ఏదైనా ఆపర్చునిటీ వస్తే, అది కూడా సెల్లింగ్ ప్యాటర్న్ ఏదైనా దొరికితే మాత్రమే ఎంట్రీస్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టాక్ అదాని పోర్ట్స్. దీన్ని నేను బయింగ్ ఇస్తున్నాను. ఇది కూడా మీరే చెప్పాలి, నేను చెప్పను, మీరే చెప్పాలి ఇది ఎందుకు ఇస్తున్నాను. మీకు కనిపిస్తుందా ఇదేంటో ఒక ప్యాటర్న్? ఓకేనా? ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో $835 లెవెల్ ని కనుక బ్రేక్ అయితే మాత్రం పైన బ్రేక్ అయితే మంచి అప్ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో 865 వరకు వెళ్ళే అవకాశం ఉంది, చూద్దాం. నెక్స్ట్ స్టాక్
హ్యాపీయెస్ట్ మైండ్స్, దీన్ని నేను సెల్లింగ్ ఇస్తున్నాను. ఓకేనా, దీన్ని నేను సెల్లింగ్ ఇస్తున్నాను. రెసిస్టెంట్ విషయానికి వస్తే 1073 ఇది ఒక మెయిన్ రెసిస్టెంట్. దీని కింద ఏదైతేనే ప్యాటర్న్ వస్తే మాత్రం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడండి. ఇది దీన్ని పై బ్రేక్ చేసింది అనుకోండి, రెసిస్టెంట్ బ్రేక్ చేసినా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మాత్రం వదిలేయండి. మనం సెల్లింగ్ అనుకున్నాం కాబట్టి బిలో రెసిస్టెంట్ మాత్రమే ఏదైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే తీసుకోండి. అది కూడా ఏదైనా ప్యాటర్న్స్ దొరకాలి ఖచ్చితంగా. మన వ్యూ మాత్రమే సెల్ సైడ్ ఉంది, కానీ ఏదైనా ప్యాటర్న్స్ రావడం బట్టి మన ఎంట్రీ డిసైడ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ బంధన్ బ్యాంక్, దీన్ని కూడా నేను రేపు బయింగ్ ఇస్తున్నాను. ఓకే, దీన్ని రేపు బయింగ్ ఇస్తున్నాను నేను. ఫ్లాట్ గా ఓపెన్ అయినా, కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా కరెక్షన్ రానే ఉన్నామండి. కరెక్షన్ వచ్చిన తర్వాత ఈ సపోర్ట్ దగ్గర ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ వస్తే బై చేయండి. అంతేగాని డైరెక్ట్ గా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకుంటే నియర్ బై రెసిస్టెంట్ దగ్గర అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితిలో బయింగ్ ఆపర్చునిటీ చూడొద్దు. ఫ్లాట్ గా ఓపెన్ అయినా, కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా కొంచెం కరెక్షన్ రానివ్వండి. వచ్చాక సపోర్ట్ దీన్ని దగ్గర ఏదైనా ప్యాటర్న్స్ పట్టుకొని బయింగ్కి వెళ్ళొచ్చు. ఓకేనా, ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. మోస్ట్లీ రేపు మార్కెట్ రేంజ్ బౌండ్ ఉండబోతుంది. స్టాక్స్ అయితే మన లెవెల్స్ చెప్పాను కదా, లెవెల్స్ పైన ఓపెన్ అయ్యేవాలి, ఏదైనా ప్యాటర్న్స్ కూడా రావాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రం ఎంట్రీస్ తీసుకోండి. లేకపోతే ఎంట్రీస్ కూడా దొరకకపోతే రేపు అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే మోస్ట్లీ రేపు రేంజ్ బౌండ్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయడం మంచిది. నేను మోస్ట్లీ రేపు స్టాక్స్లోనే ట్రేడ్ చేయబోతున్నాను. సో చూద్దాం. ఓకే, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు కొత్తగా నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.